ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 9వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం. బండ సంతులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రైజ్ ద లార్డ్. ఇది పరిశుద్ధాత్మ దేవుని గురించిన వర్ణన. మనము ప్రార్థనాంశాలు అనేకమైనవి ఉంటాయి, అనేకమైన వాటి గురించి ప్రార్థిస్తూ ఉంటాం. కానీ అసలైన ప్రార్థనా అంశం ఏంటంటే దేవుని గురించి లోతుగా తెలుసుకోవడానికి దేవునినే జ్ఞానము నిమ్మని, దాని కొరకు ఆశ పుట్టించమని, దాని గురించి ప్రార్థించాలి, ఎలాగ ప్రార్థించాలో అన్న విషయాలు మనము తెలుసుకోవాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి అడుగుతూ అది ఆ స్వరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అంటే దేవుని ముఖము మనకి కనబడాలి. ఎందుకు? కీర్తనాకారుడు అంటాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు తేటగా కనబడుతున్నాయి అంటాడు. లోకంలో మనము చూసినప్పుడు వాళ్ళని బట్టి మనం అని ఒకరినొకరు పోల్చుకొని నేను చాలా గొప్పవాళ్ళం, మేము చాలా మంచోళ్ళం అనుకుంటారు. మనము చెప్పుకోవాల్సి వస్తే దేవుడిని ఎదురుగా పెట్టుకొని దేవుడిని గురించి చెప్పడానికి మనం ప్రయత్నించేటప్పుడు మన గురించి ఒప్పుకుంటూ దేవుని నామాన్ని గొప్ప చేయాలి. హల్లెలూయా. కాబట్టి నీ స్వరము పావురపు స్వరము, ఆత్మ యొక్క స్వరము. యోహాను రాసిన సువార్తలో ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు లోకమును గూర్చియు తీర్పును గూర్చియు పాపములు గూర్చి ఒప్పుకొని అనుభవంలోనికి వస్తారు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఆ పాపాలను బట్టి దేవుని దగ్గర ఒప్పుకోలు లాంటి జీవితంలో అడుగుపెట్టినప్పుడు ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్.